500 ఏళ్ల భారతీయుల కళ సాకారం కాబోతుంది. కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణం చేపట్టి ఆ పవిత్ర ఆలయాన్ని అట్టహాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ వేడుక కోసం దేశ నలుమూలల నుంచి రామ హనుమాన్ భక్తులు లక్షలాది మంది తరలివచ్చారు. దేశంలోని సినీ ప్రముఖులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట నుంచి బయలుదేరిన రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అర్ధరాత్రి అయోధ్యకు చేరుకున్నారు. సోమవారం ఉదయమే వాహనంలో రామమందిరం వద్దకు వెళ్తూ కనిపించారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో అయోధ్యకు వెళ్లాలని ఏర్పాట్లు చేస్తున్న చిరంజీవి, రామ్ చరణ్ నివాసానికి మెగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అభిమానుల కోలాహలం హై ఎనర్జీగా మారింది. తన అభిమానులను ఉద్దేశించి చిరంజీవి, రామ్ చరణ్ మాట్లాడారు. ఫ్యాన్స్ ఇచ్చిన రామ పటాలను స్వీకరించారు. సోమవారం ఉదయమే రామమందిర ప్రారంభోత్సవానికి బేగంపేట విమానాశ్రయం నుంచి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, నిర్మాత వెంకట్ సతీష్ కిలారు బయలుదేరి వెళ్లారు. రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్తూ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ బేగంపేట విమానాశ్రయంలో కనిపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భీమవరంలో ప్రభాస్ అభిమానులు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 5,000 మందికి అన్నదానం చేయాలని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.